డిగ్రీ కళాశాల సైన్స్ నాగరికత తెలుగు విభాగంలో నుండి విద్యార్థుల జిజ్ఞాస ప్రాజెక్టు అంశం ఏంటి అంటే నాగరికత జిల్లా మాండలిక పదాల పరిశీలన. ఈ పదాల మీద మేము ఆరుగురం కలిసి పరిశీలించాము. హేమలత, తేజస్విని, అఖిల భారతి, చెన్నయ్య, పావని. మా పర్యవేక్షకులు డాక్టర్ కె రాఘవేంద్ర సార్. ఈ తర్వాత అంశం గీత అందిస్తుంది. బాలకోసవర్ భాషా పద్ధతి అని మరాఠీలో సామెత ఉంది. అనగా ప్రతి 24 మైళ్ళకు భాష మారుతున్న అర్థం. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రజలందరూ మాట్లాడే తెలుగు భాష అయినప్పటికీ అందరి భాష ఒకే రూపంలో కనిపించదు. పదజాలంలోనూ, ఉచ్చారణంలోనూ, అర్థంలోనూ, వ్యాకరణంలోనూ తేడా కనిపిస్తుంది. ఒకే భాషకు చెందిన ఈ భేదాన్ని మాండలికాలు అంటారు. తెలుగు మాండలిక పదాల విభాగాలు. ఆచార్య బద్దిరాజు కృష్ణమూర్తి గారు తెలుగు భాషను 4 భాగాలుగా వర్గీకరించారు. అవి పూర్వ మండలికం, దక్షిణ మండలికం, ఉత్తర మండలం, మధ్య మండలం. ఉత్తర మండలం తెలంగాణ ప్రాంతం ఉంది. తెలంగాణ ప్రాంతం ఉత్తర మండలంలో ఉండడం ద్వారా తెలంగాణలో ఉన్న భాష అంతా ఉండడానికి అవకాశం లేదు. మొత్తం 33 జిల్లాల్లోని భాషల్లో వ్యత్యాసం కనిపిస్తుంది. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నాగర్ కర్నూలు జిల్లాలోని భాషలో అన్ని ఒకే రకంగా ఉండవు. ఈ వైవిధ్యాన్ని తెలియజేయడం కోసమే మేము నాగర్ కర్నూలు జిల్లా మాండలిక పదాల మీద పరిశీలన చేయదలుచుకున్నాము. మిగతా అంశం మా మిత్రురాలు హేమలత అందిస్తుంది. నాగర్ కర్నూలు జిల్లా మాండలిక పదాలు, వాటి వ్యవహార రూపాలు. అందులో మొదటగా వ్యవసాయ మాండలిక పదాలు. మక్కలు అనగా మొక్కజొన్న అని అర్థం, పయ్య అంటే బండి చక్రం అని అర్థం, చెరుక అంటే పొలం అని అర్థం, సద్ది అనగా పొలం దగ్గరకు తీసుకువెళ్లే భోజనం, గాసం అనగా జీతం అని అర్థం, గిర్ర అంటే చక్రం అని అర్థం, గుమ్మి అనగా ధాన్యాలు నిల్వ ఉంచే పాత్ర అని అర్థం, గొడ్లు అనగా పశువులు అని అర్థం, గుట్లు అనగా పశువుల మూతిని తినకుండా పెట్టేవి, గడిగోయ అనగా ఎడ్లు బండికి ఇరువైపులా ఉండే కథలు, సెల్లకోల, గుదే, గాను గుడ్డీలు, గుడ్డలు అనగా పల్లీలు అని అర్థం. వంట సామాగ్రి మాండలిక పదాలు. గిలాస్ అనగా గ్లాసు, చెంబు అనగా చెంబు, గంటె అనగా గరిటె, ఇలపీట అనగా కత్తిపీట, భజనకోల అనగా బల్లాడిగే, పెంకు అనగా పెన్నం అని అర్థం, బొగాని అనగా వంట వండే పెద్ద గిన్నెని బొగాని అంటారు, సల్లకామ అనగా పెరుగు నుండి వెన్న తీసేది సల్లకామ, పొర్కాసు అనగా కట్టేకున్న నిప్పు, ఉంగులం అనగా నిప్పు. నా తర్వాత తేజస్విని కొనసాగిస్తుంది. ఆహారానికి సంబంధించిన మాండలిక పదాలు. నాష్టా అంటే అల్పాహారము, తొక్క అంటే కూర, బువ్వ అంటే అన్నము, కూర అంటే మాంసం ముక్కలు, సుట్ల అంటే గారెలు, సొంగలు అంటే బొర్రలు మరియు లొట్టెలు, చెవులకాయ అంటే గోకరికాయ, గుగ్గిలు అంటే గుడాలు. ఫలాలకు సంబంధించిన మాండలిక పదాలు. పుంజరి పండ్లు, ఇరికి పండ్లు, చింతవలకాయ అంటే సీతాఫలం, పొప్పిలి అంటే బొప్పాయి, ఎలిగకాయ, సంత్ర పండ్లు అంటే బత్తాయి పండ్లు, తుంకి పండ్లు, బీర పండ్లు, నత్తెర పండ్లు, జాన పండ్లు, మంగ పండ్లు, ఉల్లింత పండ్లు, దేదావరి పండ్లు, జిలింగ పండ్లు. కాలసూచిక మాండలిక పదాలు. నాత్రి అంటే రాత్రి, తారీఖు అంటే తేదీ, ఇన్నొద్దులు అంటే ఇన్ని రోజులు, ఎంకట అంటే పూర్వం, అంబటియాల అంటే సుమారు 9 నుండి 10 గంటల సమయం, నస్కున అంటే తెల్లవారుజామున, మబ్బుల అంటే చీకట, జల్దీ అంటే తొందర, నిచ్చ అంటే ప్రతిరోజు, ప్రతి ఆట అంటే ప్రతి సంవత్సరం, ఎంగసిరి అంటే తర్వాత, తెల్లందావున అంటే తెల్లవారే సమయం, మబ్బుల అంటే చీకట్ల, జమానా అంటే పూర్వం. నా తర్వాత సమాచారాన్ని పావన అందిస్తుంది. మాండలిక పదాలు. కసుకోవడం అంటే కోపము, గులగడం అంటే నోట్లో తిట్టుకోవడము. ఇతర మాండలిక పదాలు. జపజప అంటే తొందర తొందర అని, దీపనము అంటే నిదానము అని, దాపనంగా అంటే రహస్యంగా అని, చస్తిలబడింది అంటే దిగబడింది అని, సోపతి అంటే స్నేహమను, సిగ అంటే కొప్పు అని, స్వస్తు అంటే అనారోగ్యం అని, జిమ్మెదారి అంటే బాధ్యత అని, అక్కడికి వస్తుంది అంటే అవసరానికి వస్తుందని, మొగులు అనేది వర్షం వచ్చే ముందర మొగ్గులు నంగగా పడడం అని. మిగతా సంవత్సరం మధ్య భరతి అనిపిస్తుంది. మాండలిక పదాల ప్రయోజనాలు. మాండలిక పదాలు భాషల అంతర్భాగమే అయినప్పటికీ ఆయా భౌగోళిక ప్రాంతాల పరిస్థితులను వారి విభిన్నతలను గుర్తించడానికి సహాయపడతాయి. ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు తెలుసుకోవడానికి తోడ్పడతాయి. మొత్తంగా చెప్పాలంటే మాండలిక పదాలే జీవన పరిస్థితులు, ప్రత్యేకతలు తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. మాండలిక పదాలను వ్యవసాయ మాండలిక పదాలని, కుల మాండలిక పదాలని, వృత్తి మాండలిక పదాలని, కాలసూచిక మాండలిక పదాలని అంటారు. మాండలిక పదాలను సేకరించి భద్రపరచడం వల్ల భాష రెట్టింపు అవుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న ఈ మాండలిక పదాలను సేకరించి భద్రపరిచి భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నా తర్వాత సమాచారాన్ని చెన్నై కొనసాగిస్తాను. జిజ్ఞాస ప్రాజెక్ట్ వర్క్లో భాగంగా మేము నాగర్ జిల్లా మాండలిక పదాలను పరిశీలన చేసాము. మా ఊర్లో ఉన్న పెద్దల దగ్గరికి వెళ్ళి వారు నిత్యం ఉపయోగించిన వస్తువుల పేర్లు చెప్పమని అడగం. వాళ్ళు చెప్పిన పదాలు మాకు తెలియని ఎన్నో ఉన్నాయి. మనం గుర్తించాల్సిన మాండలిక పదాలను పరిశీలన చేయడం అనేది అత్యంత అవసరం విషయమని మేము గ్రహించాం. జిజ్ఞాస ప్రాజెక్ట్ వరకు నిలిచబడింది. ధన్యవాదాలు.